మటన్ మచ్చిబూసు చికెన్ మచ్చిబూసు రైస్ అయితే ఇంతకుముందు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశాను వీడియో. ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా, ప్రతిసారి ఒకే విధంగా అయితే మచ్చిబూసు అయితే చేయను, కొంచెం మార్చాలి. అప్పుడే వాళ్ళకి కొత్త కొత్త టేస్ట్లన్నీ కనబడుతూ ఉంటాయి. ఇలా కొవ్వులో నుంచి వచ్చిన ఆయిల్తోనే ఫ్రై చేసుకొని మటన్ ముక్కలు తర్వాత అయితే వాటర్ని అయితే హాట్ వాటర్ని వేసాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మటన్ మచ్చిబూసు రైస్ చేశాను. ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేసేయండి. మటన్ అయితే ముందుగా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే దవరా అయితే పెట్టాను. ఇప్పుడైతే మటన్ ముక్కల్లో ఉండే ఆ తెల్లగా ఉండే కొవ్వుని తీసుకొని ఆ దవరాలో వేశాను. ఇండియాలో అయితే ఈ విధంగా నేను ఎప్పుడు చేయలేదు. ఈ కువైట్కి వచ్చినాక ఈ విధంగా వాళ్ళు చెప్తా ఉంటే చేస్తాను. ఆ కొవ్వు ముందుగా వేసి ఫ్రై చేస్తే కొంచెం ఆయిల్ వచ్చేది. స్మెల్ అనేది కబాబ్ స్మెల్ లాగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని తర్వాత మిగిలిన ఆ మటన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే అసలు వేయలేదు. ఆ కొవ్వులో నుంచి వచ్చిన ఆయిల్తోనే ఈ అన్నం అనేది ప్రిపేర్ చేస్తాను. వాటర్ని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని, అలాగే టమాటో, అలాగే పచ్చిమిర్చి కూడా 2 వేసి అయితే వేసాను. దవర నిండా అయితే వాటర్ని అయితే వేసాను, ఎందుకంటే మటన్ ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి. అలాగే ఆనియన్తో పాటు చెక్కను కూడా వేసాను. అలాగే కొంచెం మసాలాలు కూడా వేసాను. మద్రాస్ కర్రీ, ధనియాల పౌడరు, బిర్యానీ మసాలా, కువైటీ మసాలా కొంచెం వేసాను. అన్నీ వేసి ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మీకు అర్థమయ్యే ఉంటుంది, మచ్చిబూసు ఒకే విధంగా అయితే చేయరు. ఈ విధంగా అయితే ఇంకా ఉడకనివ్వాలి. ఒక 2 గంటలు ఉడికితే ఆ మటన్ ముక్కలు అనేది బాగా ఉడికిపోతాయి. ఇందులో సాల్ట్ వేసుకోండి. నేనైతే వేయలేదు, నేనైతే వేసాను కానీ వీడియో అయితే చూపించలేదు. ఎందుకంటే కువైట్ ఆమె ఏమనిందంటే మటన్ ముక్కలు మొత్తం బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో దించేటప్పుడు ఉప్పు వేయమనింది. అలా చేస్తే ఉప్పు ఎలా పడుతుంది మటన్ ముక్కలకి అని చెప్పి నేనైతే వేసినా కూడా వేయలేదని చెప్పి కవర్ చేస్తాను. అందుకే వీడియోలో చూస్తే మాత్రం తిడతాదని చెప్పి చూపించలేదు. 2 గంటలు బాగా ఉడికిన తర్వాత ఆ మటన్ ముక్కలు ఇంకొక ప్లేట్లోకి అయితే తీసాను. మటన్ ముక్కలు తీసిన తర్వాత ఆ వాటర్లో 1 గంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసాను. రైస్ ముందుగా నానబెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ముందుగా రైస్ని క్లీన్ చేయండి, తర్వాత హాట్ వాటర్ని వేయండి, 1 గంట అలాగే ఉంచండి, తర్వాత వాడుకోండి ఆ రైస్ని. అలా వాడుకున్న రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా డబల్ అవుతుంది. ముందుగా రైస్ వేసేటప్పుడు వాటర్లో సాల్ట్ ఉందో లేదో చూసుకోండి. మటన్ ముక్కలు తీసేసిన తర్వాత సాల్ట్ రైస్కి తగినట్టు సరిపోతుందా సరిపోదా అని చూసుకొని తర్వాత రైస్ వేసుకోండి. మటన్ ముక్కలు ఉడికిన వాటర్ని కొన్ని తీసుకొని ఆ వాటర్లో జఫ్రాను, యాలక్కాయల పొడి వేసుకోండి. కుంకుమ పువ్వు, జఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు లేనప్పుడు కలర్ అయినా వాడుకోండి మీకు ఇష్టమైతే. ఆ వాటర్ని ఆ మటన్ ముక్కలకు అప్లై చేయండి. కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది. కలర్ కావాలన్న వాళ్ళు మాత్రమే చేసుకోండి. ఈ విధంగా కలర్ వద్దు, నార్మల్గా న్యాచురల్గా కావాలనుకుంటే అవసరం లేదు. ఈ మటన్ ముక్కల్లో పడిపోయి రైస్ ఉడికిందా లేదా, వాటర్ ఉన్నాయా లేదా చూసుకోలేదు. ఉన్నాయి, అడుగు అంటుకోకుండా కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ మటన్ ముక్కల్ని ఇప్పుడైతే ఫెరెన్లో పెడతాను. ఫెరెన్ లేని వాళ్ళైతే ఫెరెన్ లేని వాళ్ళు ఏం చేయాలమ్మా అని కూడా డౌట్ రావచ్చు మీకు. ఫెరెన్ ఉండాల్సిన అవసరమే లేదు. ఒక గలాయి తీసుకొని కొంచెం వేడి చేసి అందులో కొంచెం నూనె వేసి ఈ మటన్ ముక్కల్ని అలా ఇలా ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత రైస్ మీద వేస్తే సరిపోతుంది. కుంకుమ పువ్వు కలిపిన వాటర్ కొంచెం మిగులుంటే పైన రైస్ మీద అయితే వేసాను, కొంచెం ఎల్లో కలర్లో వస్తుందని. చూడండి, ఒక వంట అయితే కాదు, ఒక పూటకి ఒక వంట చేసేదంతా ఉత్తమాట 3 రకాలు 4 రకాలు చేస్తూ ఉండాలి. ఈరోజైతే ఈ రెడ్ రైసు, వరగైనప్పు, ఇవి మలుపుపు, ఇవన్నీ అయితే చేశాను. కొంచెం కొంచెం అన్నీ కొంచెం కొంచెంగా చేయాలా. వీటిల్లో పడి మటన్ ముక్కల మాట మర్చిపోయినాను. ఇవైతే వీటి పేరైతే తెలియదు కానీ బాదం పప్పులాగా ఉంటాయి. మొక్కసరతో ఏదో పేరైతే ఉండదు. ఫ్రై చేసి అన్నం పైన అయితే చల్లాలి. ఫైనల్గా రైస్ ఎలా ఉందో చూసేసేయండి. మటన్ ముక్కలు అయితే కొంచెం అలిగినాయి, ఎందుకంటే మటన్ ముక్కల సంగతి మర్చిపోయినా కాబట్టి. అందుకే కొంచెం నల్లగా వచ్చి. ఎలాగైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.